నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మళ్లీ భగ్గుమన్న ఇంధన ధరలు. పెట్రోల్పై 2.84, డీజిల్పై 2.86 రూపాయలు పెంపు. అమెరికా ఇరాన్ మధ్య దాదాపు ఖరారైన శాంతి ఒప్పందం. యురేనియంపై దిగివచ్చిన టెహ్రాన్ అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమని వెల్లడి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు. ఒకేసారి 8,000 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన. ఏపీలోని సత్యసాయి జిల్లా పెనుకొండలో 2 లారీలు ఢీ, మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం. ఐదో రోజుకి చేరుకున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.61 రూపాయలు, లీటర్ డీజిల్పై 2.71 రూపాయలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 4 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 95.20 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 103.74కు చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104.88 రూపాయలకు చేరుకుంది. 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అమెరికా ప్రధాన డిమాండ్ అయిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చర్చల్లో పాల్గొంటున్న ఇద్దరు అధికారులు తెలిపారు. తొలుత ఇరు దేశాలు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటాయని చెప్పారు. ఆ తర్వాత 60 రోజుల కాలావధిలో యురేనియం నిల్వల సహా ఇతర అంశాలపై కూలంకషంగా చర్చలు ఉంటాయని వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ క్రమంగా తెరుస్తుందని వివరించారు. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడినట్లే కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం దీన్ని బలపరుస్తోంది. ముందుగా శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఆపై 60 రోజుల కాలావధిలో అందులోని అంశాలపై ఇరు దేశాలు కూలంకషంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. చర్చలు క్రమ పద్ధతిలో నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. చాలా విషయాలపై సంప్రదింపులు ముగిశాయన్నారు. అయితే ఒప్పందం కోసం తొందరపడొద్దని చర్చల్లో పాల్గొంటున్న వారికి తాను సూచించినట్లు చెప్పారు. ఒప్పందం కుదిరి సంతకాలు పూర్తయ్యేదాకా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని తాము కొనసాగిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. టెహ్రాన్తో తమ బంధం మరింత ప్రొఫెషనల్ గా, ఫలప్రదంగా మారుతోందని తెలిపారు. ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే అది అత్యుత్తమంగా ఉంటుందని ట్రంప్ మరో పోస్ట్ చేశారు. గతంలో ఒబామా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందంలా ఉండదని రాసుకొచ్చారు. ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం 440 కిలోలు ఉన్నట్లు అంచనా. దాన్ని ఇరాన్ త్యజిస్తోంది. అయితే ఆ ప్రక్రియ ఎలా సాగుతుందనేది 60 రోజుల్లో జరిగే చర్చల్లో స్పష్టత వస్తుంది. కొంత యురేనియంను డైల్యూట్ చేసి మిగిలిన మొత్తాన్ని తృతీయ దేశానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. హర్ముజ్ ను ఇరాన్ క్రమంగా తెరుస్తోంది. ఇరాన్పై ఆంక్షల్ని సడలించి చమురును విక్రయించేందుకు అమెరికా అనుమతిస్తోంది. జప్తు చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాల్ని 60 రోజుల కాలావధిలో చర్చిస్తారు. లెబనాన్లో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లు, ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఈ ఒప్పందంతో ముగుస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు పెద్ద అభిమానినని పేర్కొన్నారు. అమెరికా ఈ ఏడాది 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోన్ కాల్ ద్వారా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైవ్ లోకి వచ్చి మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడు అని ట్రంప్ అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారత్ తమకు బాగా దగ్గరైందని తెలిపారు. భారత్ తనపై 100% నమ్మకం ఉంచవచ్చని చెప్పారు. ఎలాంటి సహాయం కోసమైనా భారత్ తమకే ఫోన్ చేస్తుందని అన్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, స్టాక్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తోందని ట్రంప్ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను సైతం ట్రంప్ ప్రశంసించారు. అమెరికా చరిత్రలోనే ఆయన గొప్ప విదేశాంగ మంత్రి అని కొనియాడారు. అటు ఈ వేడుకలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి 5 ఏళ్లలో సుమారు 10,000 కోట్లు అందనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 9,968 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు వినియోగించాలని నిర్దేశించింది. ఈ నిధులను పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం వినియోగించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 9,968 కోట్ల రూపాయలు కేటాయించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ నిధుల్ని నిర్దేశించింది. వాటి వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ మొత్తాన్ని గ్రామీణ స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, వీధి దీపాలు, ఇతర ప్రజా సేవల కోసం వినియోగించాలని పేర్కొంది. ఆయా గ్రాంట్లను వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం వినియోగించరాదని నిర్దేశించింది. ఎప్పటికప్పుడు వ్యయ వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికల్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. నివేదికల ఆధారంగా సమగ్ర నివేదికల్ని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని, ఆడిట్లో గుర్తించిన లోపాల్ని తక్షణమే సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకతవకలు లేదా నిధుల దుర్వినియోగం జరిగిందని తేలితే చట్టపరమైన చర్యలు చేపట్టాలని, వీటిపై పరిపాలనా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 1,280 కోట్ల రూపాయల నిధుల్ని ఆర్థిక సంఘం కేటాయించింది. 2027-28కి గాను 1,633 కోట్లు, 2028-29 సంవత్సరానికి 2,111 కోట్లు కేటాయించింది. ఇక 2029-30 ఏడాదికి 2,343 కోట్లు, 2030-31కి 2,601 కోట్లు అందించనుంది. మొత్తం మీద 5 ఏళ్లకు 9,968 కోట్లు రాష్ట్రానికి అందనున్నాయి. మహిళా సాధికారతే లక్ష్యంగా నేటి నుంచి ఈ నెల 31 వరకు ప్రభుత్వం మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. మహిళలను సంపద సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 8,000 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడవనున్న 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. మహిళా సంఘాలకు 650 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అలాగే అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా, మండల స్థాయిలో సన్మానించనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బాలికలతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సమస్యలపై కాషాయ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనుంది. ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకోనుంది. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల నుంచి ఈ యాత్రను ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపిస్తూ వస్తున్న కాషాయ పార్టీ రైతులకు భరోసా కల్పించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నేటి నుంచి 3 రోజుల పాటు రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని సందర్శించనుంది.
ఈ రోజు ఉదయం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కులకచర్లను సందర్శించి అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారు పడుతున్న ఇబ్బందుల్ని బీజేపీ ప్రజా ప్రతినిధులు అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును సందర్శించనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం భువనగిరి మార్కెట్ యార్డును సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ఆలేరులో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత జనగాం వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించనున్నారు. అనంతరం ములుగులో రైతులతో సమావేశం కానున్నారు. బుధవారం కాటారం, మంథని, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లను కమలదళ నాయకులు సందర్శిస్తారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులకు బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం వివరించనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. రైతు పండించినటువంటి పంట కళ్ళల్లో మునుగుతా ఉంటే ఒకవైపు వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతు బాధపడతా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కనీసం 30% కూడా కొనుగోలు పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నేను అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి 80% పూర్తి చేశానని చెప్తా ఉన్నారు. ఏ లెక్కల ప్రకారం మీరు 80% కొనుగోలు పూర్తి చేశారో మీరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎంత వరి పండుతుందో మీకు లెక్కలు ఉన్నాయా? మరి మీకు అధికారులు ఏ రకమైనటువంటి లెక్కలు మీకు ఇస్తా ఉన్నారో మీరు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. అసెంబ్లీని పార్లమెంటు తరహాలో తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. ఇప్పటికే శాసన మండలిని అసెంబ్లీ ప్రాంగణానికి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ భవనం లోపల కూడా సమూల మార్పులు చేపడుతోంది. అసెంబ్లీ మీడియాను కూడా కొంతవరకు నియంత్రించే దిశలో ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులకు అవసరమైన గోప్యత కల్పించేలా సమతుల్య విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అసెంబ్లీ పక్కనే ఉన్న చారిత్రక హెరిటేజ్ భవనాన్ని ఆధునీకరించి శాసనమండలిగా మార్చిన ప్రభుత్వం అసెంబ్లీ లోపల భారీ మార్పులకు సిద్ధమైంది. అసెంబ్లీ, శాసనమండలి రెండూ ఒకే ప్రాంగణంలో కొనసాగుతుండటంతో శాసన వ్యవహారాల నిర్వహణ మరింత సమన్వయంతో సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల నాటికి భవనం లోపల భారీ మార్పులు పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. మంత్రుల ఛాంబర్ల పునర్వ్యవస్థీకరణ, పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి తీర్చిదిద్దుతున్నారు. లాబీల మార్పులు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు, భద్రతా ప్రమాణాల కట్టుదిట్టం వంటి పనులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో ఉభయ సభల సభ్యులు సమావేశమయ్యే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా సంచరణపై ప్రభుత్వం నియంత్రణ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రుల ఛాంబర్లలోకి తరచూ మీడియా ప్రతినిధులు వెళుతుండటంపై పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిదీ మీడియా సమక్షంలోనే జరుగుతోందని, దీంతో అధికారులతో స్వేచ్ఛగా చర్చించే పరిస్థితి లేకుండా పోతోందని మంత్రులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీలో మీడియా ప్రవేశాన్ని క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రత్యేక మీడియా జోన్లు ఏర్పాటు చేయడం, పరిమిత ప్రాంతాల్లోనే మీడియా కవరేజ్కు అనుమతి ఇవ్వడం, మంత్రుల ఛాంబర్ల వద్ద నియంత్రిత ప్రవేశ విధానం అమలు చేయడం వంటివి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మీడియా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా అదే సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు అవసరమైన గోప్యత కల్పించేలా సమతుల్య విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. భారతీయ నివాసితులు విదేశీ ఆదాయం ఆస్తులు వెల్లడించుకుంటే తీవ్రమైన క్రిమినల్ విచారణ తప్పదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అదనపు ఆదాయ పన్ను కమిషనర్ వై శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. సికింద్రాబాద్ తాజ్ 3 స్టార్ హోటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లాక్ మనీ యాక్టుల ప్రాక్టీస్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వై శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశీ ఆస్తులను దాచిపెట్టడం చాలా ప్రమాదకరమని, చట్టం ఉల్లంఘించినట్లయితే భారీ పన్నులు, పెనాల్టీలు, ప్రాసిక్యూషన్ సహా జైలు శిక్ష వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. పన్ను నిపుణులు తమ క్లయింట్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి విదేశీ ఆస్తులు లేదా ఆదాయాల వివరాలను సరైన షెడ్యూల్స్ లో వెల్లడించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవడేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఫారిన్ అసెట్స్ ని హోల్డ్ చేస్తారు.
ఫారిన్ షేర్స్ ఉంటాయి, ఫారిన్ అగ్రిమెంట్స్ ఉంటాయి. అండ్ చాలా మంది యుఎస్లోనో వేరే కంట్రీస్లో పనిచేసి ఇండియాలో వచ్చి సెటిల్ అవుతారు. సో వీళ్ళందరికీ ఫారిన్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, ఇమోబుల్ ప్రాపర్టీస్ కానీ కంపల్సరీగా ఇండియన్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే హ్యూజ్ పెనాల్టీస్, ఒక్కొక్క ఇయర్కి 10 లక్షల పెనాల్టీ ఉంది ఓన్లీ అసెట్స్ డిక్లేర్ చేయకపోతే. అదే ఇన్కమ్ డిక్లేర్ చేయకపోతే ఇన్కమ్కి 3 times పెనాల్టీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చీలపల్లిలో ఇటీవల సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు 10 రోజుల్లోనే ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులుగా గుర్తించి వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మే 14న అర్ధరాత్రి చీలపల్లిలో వరుసగా 5 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఒక ఇంట్లో సుమారు 112 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని ఎత్తుకెళ్లారు. ఈ భారీ చోరీ ఘటనపై మెదక్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 4వ తారీఖు అర్ధరాత్రి మెదక్ జిల్లాలోని చిల్లపల్లి గ్రామంలో ఒక 5 ఇళ్లలో లాక్ చేసిన ఊళ్ళలో మనం దొంగతనం జరిగింది. 109 తులాల గోల్డ్, అలాగే 2.5 కిలోల సిల్వర్ చూపించబడింది. ఇమీడియట్ గా గ్రామాన్ని సందర్శన జరిగింది. దాని మీద మనకి ఇమీడియట్ గా కేసు కట్టి విచారణ ప్రారంభించాము. జరిగిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరాం నాయక్ అని చెప్పి ఇతను బీబీఆర్ నాయక్ తండా రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు క్రమంలో నిన్న రామాయపేటలో మనకు సాయంత్రం 8 o'clock కి ఇతను జయరాం నాయక్ ఎవరైతే మనకు కంటపడ్డాడు. మన పోలీసు బృందానికి 92.9 గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మనం చూపించి అన్ని వస్తువులు గుర్తుపట్టాడు. కూసింగ్ అని చెప్పి ఇంకా పరారిలో 7 పరారిలో ఉన్నాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శివారులో ఆదివారం అర్ధరాత్రి 2 లారీలు ఢీకొన్నాయి. బంగాళాదుంపల లోడుతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని గోధుమల లోడు లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో గోధుమల లారీ డ్రైవర్ కిరణ్ సజీవ దహనమయ్యాడు. నిద్రలో ఉన్న క్లీనర్ జనార్దన్ డ్రైవర్ను బయటకు తీసే క్రమంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రుణ్ణి పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ కిరణ్ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామి గ్రామ వాసిగా గుర్తించారు. డ్రైవర్ మృతదేహం పూర్తిగా కాలి బూడిదవ్వడంతో బయటకు తీసేందుకు వీలు కాలేదు. దీంతో లారీలోనే శవ పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధ్వంసమైన లారీలను రోడ్డు పక్క నుంచి ప్రొక్లయన్ సాయంతో బయటకు తీశారు. సరస్వతి నది అంత్య పుష్కరాలు 5వ రోజుకి చేరుకున్నాయి. పుష్కరాలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ సహా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి విశేష పూజలు చేస్తున్నారు. ఘాటు వద్ద భక్తులు సరస్వతి విగ్రహానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, సరస్వతి అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత, రక్షణకు ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో చోరీలు, సిబ్బందిపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రయాణికులు ప్రశాంతమైన వాతావరణంలో గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సుల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటుకు సంస్థ శ్రీకారం చుట్టింది. బస్సులో భరోసా పేరిట ఆదిలాబాద్లో ఈ పైలట్ ప్రాజెక్టును ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ప్రయాణికుల రక్షణ, భద్రత కోసం టీజీఎస్ ఆర్టీసీ మరో ప్రయోగానికి సిద్ధమైంది. బస్సుల్లో దొంగతనాలు, ప్రమాదాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ బస్సులో భరోసా పేరిట రూపొందించిన ఈ సరికొత్త భద్రతా ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో అత్యాధునిక నిఘా కెమెరాలను అమర్చారు. డ్రైవర్ క్యాబిన్, ప్రయాణికుల సీట్లు, ఫుట్ బోర్డు సహా బస్సులోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. ఈ విజువల్స్
అటు డ్రైవర్ కండక్టర్లతో పాటు ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నిఘా వ్యవస్థ దొంగల ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో కెమెరా ఉందనే భయం నేరగాళ్లలో గుబులు పుట్టిస్తుందని, ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు. కెమెరాల ఏర్పాటుతో డ్రైవింగ్ ప్రమాణాలు కూడా మెరుగవుతాయని, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అధికారులు చెబుతున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన, ప్రమాదం జరిగినా తక్షణమే ఖచ్చితమైన ఆధారాల సేకరణకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడనుందని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల బస్సులకు సీసీటీవీ కెమెరాల రక్షణ కవచాన్ని విస్తరించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర భవన్లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 మందికి పద్మ పౌర పురస్కారాలను అందజేయనున్నారు. 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 మందిని పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించనున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 2026 ఏడాదికి మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలపగా మిగతా అవార్డులను 2వ విడత జరిగే కార్యక్రమంలో అందజేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. జనాభా లెక్కల సేకరణలో ఎలాంటి అవాస్తవాలను లేదా తప్పుడు సమాచారాన్ని నమోదు చేసే గణకులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. గణకులు సొంత ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే జనగణన చట్టం 1948 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనగణన మొదటి దశ కార్యక్రమం కింద ప్రతి ఇంటిలో ఉన్న సౌకర్యాలు, కుటుంబ యజమాని పేరు, ఇతర వివరాల సేకరణ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నెల 11న ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే నెల 9తో ముగుస్తుంది. నిన్నటి వరకు 65 లక్షల కుటుంబాలు వారి ఇళ్లలో సౌకర్యాల వివరాల సేకరణ పూర్తయింది. ఇళ్లతో పాటు కార్యాలయాలు, దుకాణాలు, గోదాములు వంటివన్నీ కలిపి ఇంతవరకు 1.5 కోటి దాకా నమోదు చేశారు. రాష్ట్రంలో కుటుంబాలు 1 కోటికి పైగా ఉంటాయని జనాభా లెక్కల విభాగం ప్రాథమిక అంచనా. ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ గిరిజనులను ఏ విధంగానూ ప్రభావితం చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంపై కుట్రలు పన్నుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని గిరిజనులను కోరారు. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ జనజాతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలోని జనతాతి సాంస్కృతిక సమాగమం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 500 తెగలకు చెందిన 1.5 లక్షల మంది గిరిజనులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి యూసీసీ అమలు చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజన వర్గాలను దాని పరిధి నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక నిబంధనలను రూపొందించారని తెలిపారు. గిరిజన వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జీవించే హక్కును యూసీసీ హరిస్తుందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు, ఆదివాసులపై యూసీసీలోని ఏ నిబంధనను విధించబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం కోసం 28,000 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం 1.54 లక్షల కోట్లకు పెంచిందని అమిత్ షా వెల్లడించారు.
గతేడాది నవంబరులో ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మాహుతి దాడికి నిందితులు ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ ను ఉపయోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రకుట్ర రూపకల్పనలో ఏఐని దుర్వినియోగం చేశారని వెల్లడించింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన 7,500 పేజీల ఛార్జిషీట్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కారును నడిపి ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ నబీ రాకెట్లను ఎలా తయారు చేయాలి, దానిలో బాంబులుగా ఏ పదార్థాలను వినియోగించాలన్నది యూట్యూబ్, చాట్‌జీపీటీలో శోధించినట్లు అధికారులు గుర్తించారు. అడవుల్లో పరీక్షించిన రాకెట్ల శకలాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్లు ఎగిరే ఎత్తును, అవి మోసుకుపోగల బాంబుల సామర్థ్యాన్ని ఎలా పెంచాలో మరో నిందితుడు జసీర్కు డాక్టర్ ఉమర్ సలహాలు ఇచ్చినట్లు గుర్తించారు. కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాకెట్లు సహా ఇతర బాంబులతో దాడులు చేయాలని నిందితులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. తమ సమక్షంలో నిందితుడు జసీర్ ఆయుధాలను తయారీ చూపించాడని తెలిపింది. ఢిల్లీలో పేలుడు కోసం నిందితులు ట్రై ఎసిటోన్, ట్రై పెరాక్సైడ్ అనే పదార్థాన్ని వినియోగించినట్లు ఎన్ఐఏ కనుగొంది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. గంటల కొద్దీ ఎండలోనే విధులు నిర్వహించాల్సిన నేపథ్యంలో ఏసీ హెల్మెట్లు, పోర్టబుల్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు. దేశ రాజధానిలోని అత్యంత రద్దీగా ఉండే రోడ్లపై అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని విధులు నిర్వహించడం అంత తేలికేమీ కాదు. కూలింగ్ హెల్మెట్లు ఎండ తీవ్రత నుంచి వారికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. వేసవి తీవ్రత నుంచి సిబ్బందిని కాపాడేందుకు వీటిని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుంది. వీటిని వాడుతున్న సిబ్బంది ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా అందరికీ అందించాలని భావిస్తోంది. చైనా 3 వ్యోమగాములను సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్కు పంపింది. లాంగ్ మార్చ్ 2F క్యారియర్ రాకెట్ ద్వారా షెంజౌ 23 వ్యోమనౌక జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. షెంజౌ 23 బృందంలో మిషన్ కమాండర్ జూ యాంగ్జు, వ్యోమగాములు జాంగ్ జియువాన్, లాయ్ కాయింగ్ ఉన్నారు. లాయ్ కాయింగ్ హాంగ్ నుంచి ఎంపికైన మొదటి వ్యోమగామిగా రికార్డు సాధించారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాముల బృందం నుంచి ఇప్పుడు వెళ్తున్న 3 వ్యోమగాములు బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిలో ఒక వ్యోమగామి ఏడాది పాటు అంతరిక్షంలోనే ఉంటారు. ఈ బృందం అంతరిక్ష జీవశాస్త్రం, మానవ శరీర ధర్మశాస్త్రం, మైక్రోగ్రావిటీ, భౌతిక శాస్త్రం, కొత్త అంతరిక్ష సాంకేతికతపై అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేస్తుంది. అంతరిక్ష కేంద్రం లోపల, వెలుపల ఉన్న పరికరాల అమరిక, నిర్వహణ, మరమ్మత్తు పనులు నిర్వహిస్తుంది. ఫిలిప్పీన్స్ రాజధానికి ఉత్తరాన ఉన్న ఏంజెల్స్ నగరంలో నిర్మాణంలో ఉన్న 9 అంతస్తుల భవనం ఈ తెల్లవారుజామున కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక మలేషియా పర్యాటకుడు మరణించాడు. శిథిలాల కింద 21 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద 2 సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని బయటకు తీసేందుకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. బడ్జెట్ హోటళ్లు, కేఫ్లు, స్పాలు ఉండే ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 2:30 గంటలకు భవనం కుప్పకూలింది. ఆ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్న 24 మంది కార్మికులు ప్రమాదం నుంచి బయటపడగలిగారు. భవనం శిథిలాలు పక్కనే ఉన్న ఒక లాడ్జిపై పడగా ఫిలిప్పీన్స్ చూసేందుకు వచ్చిన మలేషియాకు పర్యాటకుడు ఒకరు మృతి చెందాడు. మరొకరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. 700 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తున్నారు. 200 మంది పోలీసు అధికారులు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.